అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిష్ తెలుగు రుచులు. ఈరోజు వీడియోలో గోంగూర పండుమిర్చి నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నానండి. ఇలా పెట్టుకుంటే మళ్ళీ సంవత్సరం వచ్చే వరకు ఈ పచ్చడిని ఎంజాయ్ చేయొచ్చు. అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పండుమిర్చి వచ్చే వరకు ఈ పచ్చడి పెట్టుకోవడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదండి. పండుమిర్చి గోంగూర పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం పదండి. పండుమిర్చిని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. తొడిమెలతోనే కడగాలండి. తడి లేకుండా తుడిచి తొడిమెలు తీయాలి. ఇలా చిన్న చిన్న ముక్కలు కోసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ 1/2 కేజీ పండుమిర్చికి 1/2 కేజీ గోంగూర తీసుకోవాలండి. ఈ గోంగూరని కూడా చక్కగా ఆకులన్నీ తీసుకొని శుభ్రంగా వాటర్లో కడుక్కొని పొడి క్లాత్ మీద ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఆకులు అస్సలు తడి లేకుండా ఇలా ఆరబెట్టుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని లైట్గా దోరగా వేయించుకోండి. లైట్గా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించండి. ఇవి చల్లగా అయ్యాక మిక్సీ జార్లో వేసి ఫైన్గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయ్యాక చింతపండులో పిక్కలు పీచు లేకుండా శుభ్రం చేసుకొని వేసుకోవాలి. ఇది వెయిట్లో అయితే 75 గ్రామ్స్ అండి. అంటే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా. చింతపండు వేశాక గోంగూర వేసి చక్కగా ఇలా మగ్గించుకోవాలి. ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రైండర్ కానీ మిక్సీ జార్ కానీ తీసుకొని నేను గ్రైండర్లో రుబ్బుతున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన పండుమిర్చిని గ్రైండర్లో వేసుకొని ఉప్పు వేయాలి. ఉప్పు 100 గ్రాములు పట్టిద్దండి. మీ రుచికి సరిపోయేంత వేసుకోండి. ఉప్పు కరెక్ట్గా ఉండాలి, లేకపోతే పచ్చడి చెడిపోయిద్ది. ఇలా కొంచెం నలిగాక వెల్లుల్లి వేయాలి. 2 వెల్లుల్లి గెడ్డలు వలిచి వేసానండి. ముందుగా పట్టి పెట్టుకున్న మెంతులు జీలకర్ర పొడి వేయాలి. ఇలా రుబ్బుకున్నాక మరీ మెత్తగా బాగోదండి. ఇలా రుబ్బుకున్నాక గోంగూర వేయాలి. ఇది కూడా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం పసుపు వేయాలండి. ఇలా రుబ్బుకున్న పచ్చడిని మనకి కావలసినంత తాలింపు పెట్టుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని అందులో 1/2 కప్ ఆయిల్ వేసి వేడయ్యాక వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి ఫ్రై అయ్యాక పచ్చడి వేయాలి. కొంచెం మగ్గాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక ఒక గాజు సీసాలో పెట్టుకోండి. తాలింపు పెట్టని పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. సంవత్సరం అంతా కలర్ చేంజ్ అవ్వదు. వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తింటారు. అంత బాగుంటుంది. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.